సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో సక్సెస్‌ను అందుకోవడం కన్నా నిలదొక్కుకోవడం చాలా అవసరం. లక్ బావుండి ఒక సినిమా హిట్ అయితే అది లెక్కలోకి రాదు. ఆ సినిమా తర్వాత ఎంచుకునే కథలు, వచ్చిన విజయాలు బట్టి సక్సెస్‌ను క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకే చాలామంది కొత్త హీరోలు, కుర్ర హీరోలు ఎంతో కష్టపడి ఒక సినిమాతో హీరోగా మారుతున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు కూడా అదే పని చేశారు. యాంకర్ అనగానే గుర్తుకు వచ్చే పేరు సుమ. అలాగే ఆమె లేనప్పుడు ఝాన్సీ, స్రవంతి అంటూ చాలామంది పేర్లు వస్తాయి. అదే మేల్లో అయితే అన్ని పేర్లు ఉండవు. ఒకే ఒక్క పేరు బ్రాండ్గా ప్రదీప్ పేరు ఉండిపోయింది. షో ఏదైనా, కంటెంట్ ఎలాంటిదైనా, నవ్వించాలన్నా, ఆటలు ఆడించాలన్నా, చిన్నపిల్లలతో అల్లరి చేయాలన్నా, సెలబ్రిటీలతో నిజాలు బయటపెట్టించాలన్నా అన్నిటికీ ఒకటే సమాధానం ప్రదీప్. తెలుగులో ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో ప్రదీప్ షో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రదీప్ బుల్లితెరకు మహారాజనే చెప్పాలి. అతని పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. ఎన్నో షోలకు యాంకర్గా చేసి మెప్పించిన ప్రదీప్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. ఇంత పాపులారిటీ తెచ్చుకున్నాక బుల్లితెరపైనే ఉండాలని ఎవరు కోరుకుంటారు? అందుకే ఒక స్టెప్ ముందుకు వేసి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించాడు. ఆ తర్వాత ఏకంగా హీరోగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రదీప్ హీరోగా కెరీర్ను ప్రారంభించాడు. ప్రదీప్ అందరికీ తెలిసినవాడు. హీరోగా మారుతున్నాడని ప్రేక్షకులు సైతం అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇక సినిమా కథ కొత్తగా ఉండడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం ఈ సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా హిట్ తర్వాత మళ్ళీ ప్రదీప్ బుల్లితెరపైకి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాడు? సినిమా ఛాన్సులు రాలేదా? కావాలనే గ్యాప్ తీసుకున్నాడా? ఇది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ప్రదీప్ కెరీర్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు 4 ఏళ్ల తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ మరో కొత్త సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాంగ్స్ అండ్ మంకీస్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాకు నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడైనా ప్రదీప్ ఇండస్ట్రీలో కొత్త ప్రయత్నాలు చేస్తాడనుకుంటే బ్యాక్ టు పెవిలియన్గా మళ్ళీ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకు యాంకర్గా మారాడు. దీంతో ప్రదీప్ ప్లాన్ ఏంటనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన అభిమానులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. హీరోగా చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ పోవాలి. కానీ ప్రదీప్ అలా చేయడం లేదు. ఒక సినిమా మధ్యలో గ్యాప్, మరో సినిమా ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు. దీంతో అతని కెరీర్ అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు మధ్యలో లాక్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ యాంకర్ కమ్ హీరో నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది ఇండస్ట్రీలో.